పెందుర్తి మండల పరిషత్ మండల ప్రాదేశిక సభ్యులు అవిశ్వాస తీర్మానం సోమవారం పెందుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో విశాఖ ఆర్డీఓ ఎస్ సాగర్ అధ్యక్షతన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కూటమి కోటరి. పెందుర్తి మండల పరిషత్ మండల ప్రాదేశిక సభ్యుల అవిశ్వాస తీర్మానం సోమవారం పెందుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో విశాఖ ఆర్డీఓ ఎస్ సాగర్ అధ్యక్షతన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలో కూటమి పార్టీకి సభ్యులు సానుకూలంగా ఓటు వేశారు. మండల ప్రాదేశిక సభ్యులను సుమారు నెల రోజుల నుండి క్యాంపు రాజకీయాలు చేస్తూ రాజకీయాల తారుమారు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ నాయకత్వంలో కూటమి కోటరీకి అనుకూలంగా ఎత్తుకు పై ఎత్తులు వేసి క్యాంపు రాజకీయాలు చేసి చివరికి పంతం నెక్కించుకున్నారు. రాబోయే 15 రోజుల్లో అధికారికంగా సభ్యులందరూ కలిపి ఏకతాటిపై మండల పరిషత్ అధ్యక్షులను, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, పిఏసిఎస్ అధ్యక్షులు ఐతి సింహాచలం నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, కూటమి నాయకులు పలువురు పాల్గొన్నారు. జనవాణి నాడి ఇలా పెందుర్తి రాజకీయ చరిత్రలో ఇటువంటి రాజకీయ సంఘటనలు చూడటం ఇదే మొదటిసారి అని పెందుర్తి ప్రజలు, మేధావులు, రాజకీయ కురువృద్ధులు గుసగుసలాడుతూ అవాక్కయ్యారు. నమస్కారం. ఏదైతే గత 15 రోజుల క్రితం ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చామో, ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో అందరినీ కలుపుకెళ్ళలేకపోవటం, అభివృద్ధి అనేది వాళ్ళ మనుషుల వరకే జరగటం, మరి ఇవన్నీ చూసి వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలందరూ కూడా మా దగ్గరికి వచ్చి మరి మేము ఇమ్మడలేకపోతా ఉన్నాం, అభివృద్ధి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతా ఉన్నాం, మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నప్పుడు మీ ఇష్టం, సంఖ్యాబలం సరిపోతే తప్పకుండా ఈ కూటమి మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పడం, వాళ్ళు సంఖ్యాబలం సరిపోవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఇదంతా గతం. మరి ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద ఆర్డీఓ గారు అధ్యక్షతన ఓటింగ్ జరిగింది. అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దానికి మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో కీలక సమీక్ష సమావేశం సోమవారం ప్రారంభమైంది. సిఎస్కే విజయానంద్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, extend my respectful greetings to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Gariki, and warm wishes to my respected cabinet colleagues, CSK Vijayanand Garu, DGP Sri Harish Kumar Gupta ji, to all special chief secretaries, principal secretaries, secretaries, heads of departments, and to all district collectors and superintendent of police participating from across the state on virtual mode. I'm delighted to attend this third conference of ministers and secretaries chaired by Honorable Chief Minister Garu. Andhra Pradesh Prabhuత్వం, they are extremely committed building a state that is which is inclusive, sustainable and responsive to the aspirations of its people. ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత టాంజిబుల్ రిజల్ట్స్, పాలసీల్లో ఉన్నవి, చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ, అలాగే పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి పిఆర్ఎన్ఆర్డీకి సంబంధించి పల్లి పండుగ పోయిన సంవత్సరం 2,500 కోట్లు, పల్లి పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1,005 కోట్లు, Special Assistance to State for Capital Investment, which is called SASCI, 2,123 crores. In total, 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు
10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఎఫర్ట్మెంట్ అండ్ కమిట్మెంట్ మస్ట్ బి క్లియర్లీ అండర్స్టూడ్ బై ద అడ్మినిస్ట్రేషన్. ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న విద్యార్థులను కళాశాల యాజమాన్య ప్రతినిధులు అభినందించారు. విద్యార్థి బృందం అందుకున్న 30,000 నగదు బహుమతి చెక్కును ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభను కళాశాల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడు కొనియాడారు. కాగా కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్స్ ఎం సత్యప్రకాష్, పి ప్రదీప్ కుమార్, నార్త్ ఆంధ్ర రీజనల్ మేనేజర్ పి రామకృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఆర్వీఆర్ పాత్రుడు మాట్లాడుతూ ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థుల కృషిని ప్రశంసించారు. విద్యార్థుల నూతన ఆలోచనలు మరియు సమిష్టి తత్వానికి ఈ విజయం ఒక నిదర్శనమన్నారు. కళాశాల ఎస్డిపిఓ వాణి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముందు రీజనల్ వైజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి గాయత్రి విద్యా పరిషత్లో ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగితే అందులో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక కోయెడ్ క్యాంపస్ ఫస్ట్ ప్రైజు, ఉమెన్స్ క్యాంపస్ సెకండ్ ప్రైజు రావడం జరిగింది. ఇలాగే స్టేట్ మొత్తం రీజనల్ వైజ్ కండక్ట్ చేసిన పోటీల్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన టీమ్స్ని అమరావతిలో గ్రాండ్ ఫినాలే ఏర్పాటు చేసి ఫిబ్రవరి 6th నాడు ఆ ప్రోగ్రాం అక్కడ తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 6th గ్రాండ్ ఫినాలేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఉన్న ప్రముఖ ఐఐటీస్ నుంచి వచ్చిన పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి సుమారు 100 టీంలు పార్టిసిపేట్ చేస్తే అందులో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక పిల్లలు ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. మా పిల్లలు క్వాంటమ్ జాబ్ ట్రాక్ అనే ఒక ప్రోటోటైప్ తీసుకుని దాని మీద వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఇటువంటి కార్యక్రమంలో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక పిల్లలు పార్టిసిపేట్ చేయడం, రాష్ట్రం మొత్తం మీద ఐఐటీస్ నుంచి అవ్వచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అవ్వచ్చు వచ్చిన పిల్లలందరితో పోటీపడి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడంతో మేమందరం ఎంతో. విశాఖ పారిశ్రామిక ప్రాంతం సింధియా న్యూ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఈఎస్ఐ హాస్పిటల్ను ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి వార్డును శుభ్రంగా ఉంచాలని, రోగుల పట్ల ప్రేమ, ఆప్యాయతను చూపాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడిన వారు, ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న సుమారు 96 మంది పేషెంట్లకు 2.9 కోట్ల విలువ గల ఇంజెక్షన్లను ఉచితంగా కూటమి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫణీంద్ర, ఆర్ఎంఓ శ్రీధర్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి హిస్టారికల్ హాస్పిటల్, ఎంప్లాయీస్ అనగానే వర్కింగ్ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం మంది. ఆ వర్క్ కల్చర్కి హెల్త్ ఇష్యూస్ వస్తే వెంటనే వైద్యం అందేటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ చాలా, అంటే పూర్వం నేను మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ హాస్పిటల్ చూస్తూ ఉన్నాను. అంచెలంచెలుగా అనేక ఇష్యూస్, అంటే కొత్తగా వచ్చినటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఒకప్పుడు ఇక్కడే వైద్యం అందే పరిస్థితుల నుంచి ఇక్కడికి వచ్చిన వారిని రెఫరల్ చేస్తూ కార్పొరేట్ వైద్యం, ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ఏ రకంగా
హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వైద్యం అందుతుందో ఆ రకంగా ఇక్కడికి వచ్చినాక ఆ వైద్యాన్ని ఈరోజు అందించే క్రమంలో విశాఖ నగరంలో ఉండేటువంటి అనేక హాస్పిటల్స్తో టైఅప్ చేసుకోవడం, అదేవిధంగా టెస్ట్లకు వచ్చేటప్పటికి కూడా ఒక డయాగ్నిక్ సెంటర్తో కూడా టైఅప్ చేసుకోవడం ద్వారా మెరుగైన వైద్యం అందించాలనేటువంటి దృక్పథం. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు హెల్త్ పైన ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా పేదవాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటిదే దృక్పథం. గతంలో ఇక్కడ పోర్టు యాజమాన్యం ఈ ల్యాండ్కి సంబంధించి లీజ్ పీరియడ్ అవ్వటం మీ అందరికీ తెలుసు. ఆ టైంలో మొత్తం ఇది కూడా డైలాప్డ్ కండిషన్లో బిల్డింగ్స్ రావడం నుంచి అప్పుడు దానిపైన మా ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసుకున్నాం. ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా కూడా శీలానగర్లో న్యూ హాస్పిటల్ నిర్మాణానికి కూడా నోచుకునే సంగతి మీకు అందరికీ తెలుసు. మరలా అనేక కారణాల వల్ల అది జాప్యం జరిగింది. ఇప్పుడు అది కూడా నిర్మాణం పూర్తయ్యేటువంటి దశలో నడుస్తుంది. సో అది అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెఫరల్ హాస్పిటల్గా, ఇక్కడ వర్కింగ్ హాస్పిటల్ కింద ఇది రన్ అవుతుంది. అంటే చాలామంది చాలా అపోహలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది. క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లో చాలా పురోగతి సాధించాం. ఎందుకంటే ఎక్కువగా క్యాన్సర్ ఇప్పుడు కూడా చాలా చంద్రబాబు దేవుడిని అడ్డు పెట్టుకుని కుట్రలు, అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి బరితెగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. బోలే బాబా సంస్థకు అనుమతించింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మొట్టమొదట దీనికి బీజము, ఆజ్యము చంద్రబాబు నాయుడు. 2024 సెప్టెంబర్ 18వ తారీఖున 2024 సెప్టెంబర్ 18 ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే గాలి వార్తను ఆధారంగా చేసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా, ఈ దేశంలో ఉండబడిన హిందువులందరి హృదయాలలో జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైనటువంటి అసఖ్య భావాన్ని కలిగించాలా, ఈ ఒక్కదానికోసం దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకు భక్తి లేదు, బదారికి ఇచ్చినాడు. ఆయన పదవి మీద ఆయనకు గౌరవం లేదు, ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఇంకా ప్రవర్తించకూడదు కదా అనేది లేదు. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభిప్రాయాన్ని దృష్టిలో కూడా ఆయన పెట్టుకోలే. మాకు ఇవన్నీ సంబంధం లేదు. గడ్డి పొరగనైనా సరే బ్రహ్మాస్త్రంగా మార్చుకునే దానికోసం, జగన్ను నాశనం చేసేదానికోసం గడ్డి పొరకను సైతం బ్రహ్మాస్త్రంగా మార్చుకునేదానికి ఎన్ని కుట్రలైనా పన్నుతా, ఎన్ని అబద్ధాలైనా చెబుతా, ఎన్ని మోసాలైనా చేస్తా. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ కార్యక్రమాలు చక్కబెడతా అనే సిద్ధాంతంతోనే 2024 సెప్టెంబర్ 18 ఆయన గాలి మాటను పట్టుకొని మాట్లాడినాడు. జంతువుల కొవ్వు కలిసింది. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదాన్ని ఏవైతే లడ్డూను నైవేద్యంగా మనం సమర్పిస్తారో తిరుమలలో, అందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేపల యొక్క నుంచి తయారైనటువంటి వచ్చినటువంటి నూనె, వీటిని కలిపి లడ్డు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టినారు. దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించినాం. ఇంతటి ఘోరమైన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, టీటీడీ బోర్డు చైర్మన్లు, ఈఓలు ధర్మారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ చిన్నాయన సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళంతా పాపం చేసినారు, మహా అపచారం చేసినారని చెప్పి ఒక ఘోరమైనటువంటి ప్రకటన చేసినాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి గారిని, నిజంగా మీరు మంచివారైతే. వైసీపీ రాజకీయాలపై ప్రముఖ నాయకుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల చిచ్చును రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తోందంటూ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలన, పార్టీ విధానాలపై నాగబాబు ఘాటుగా స్పందించారు. నేను మీ నాగబాబుని. మన దేశంలో కులం అనేది మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక సోషల్ రియాలిటీ. కులరహిత సమాజం కోరుకోవటం ఒక ఐడియల్ థాట్. అది చాలా ఉన్నతమైన ఆలోచన.
మనం గుర్రం జాషువా గారు చెప్పిన విశ్వనరుడు అనే పరిణితి అందరికీ వచ్చిన రోజు మనకు అసలు రాజకీయ పార్టీలు అవసరమే లేదు. నేను కాపు కులంలో పుట్టాను, నా కులం మీద నాకు గౌరవం ఉంది. అయినా వేరొకరిని కించపరచినంత వరకు ఎవరి కులం మీద వాళ్ళ గౌరవం అభిమానం ఉండటం నేరం ఏమీ కాదు కదా. అయినా కులం అనేది అందరికీ బై బర్తే కానీ ఎవరికి బై చాయిస్ కాదుగా. మనం ఎక్కడ పుట్టాలో మనం నిర్ణయించుకోలేం, కానీ ఎలా బతకాలో అది మాత్రం మనం నిర్ణయించుకోవచ్చు. బట్ రాజకీయాల్లో ఐడియల్ సినారియోస్ కన్నా ప్రాక్టికల్గా ఉంటూ రియలిస్టిక్గా మాట్లాడాలి కాబట్టి కులం అనే రియాలిటీ గురించి మాట్లాడక తప్పదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ఆలోచించి జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచన విధానం గురించి చెప్పారు. మన సమాజంలో పెద్ద సంఖ్యాబలం ఉన్న కులాలు చిన్న సంఖ్యలో ఉన్న కులాలను భుజం తట్టి ప్రోత్సహిస్తే మనకు సామాజిక న్యాయం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకే కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో అధిక శాతం జనాభా ఉన్న కాపులు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి అని. దీనికి మంచి ఉదాహరణ మొన్న జనసేన పార్టీ పోటీ చేసిన అనకాపల్లి అసెంబ్లీ సీటు. అక్కడ 40% కాపులు ఉన్నా కూడా జనసేన ఆ సీటుని ఒక బీసీ సోదరుడైన గౌర సామాజిక వర్గానికి చెందిన శ్రీ కొణతాల రామకృష్ణ గారికి ఇచ్చింది. కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే కాపులు గౌరలు కలిసిమెలిసి పనిచేసి ఆ సీటుని గెలిపించుకున్నారు. అసలు జనసేన మీద కులముద్ర వేసి విషయం చిమ్ముదామని చూసి ఎవరైనా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? 40% కాపులు ఉన్న నియోజకవర్గంలో 20% ఉన్న గౌరవ సోదరులకు టికెట్ ఎందుకు ఇచ్చాం? అలాగే విశాఖపట్నం సౌత్లో కూడా కుల సమీకరణాలు పక్కన పెట్టి బీసీ యాదవ సోదరుడికి సీట్ ఎందుకు ఇచ్చాం? ఎందుకంటే మేము కులాలను కలుపుతూ ముందుకు వెళ్ళాలి అని మనసా వాచా కర్మణ నమ్మేవాళ్ళం కాబట్టి. కళ్యాణ్ గారి సిద్ధాంతాలను జనం కూడా నమ్మారు కాబట్టి వైజాగ్ సౌత్లో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారికి రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఓట్లు వచ్చాయి. ఎందుకంటే ప్రూఫ్ ఇంకేం అవసరం లేదు. అయినా వైసీపీలోని నాయకులకి ఒక మునిశాపం ఉంది. వాళ్ళు నిజం మాట్లాడితే తల 1000 ముక్కలై చస్తారు. నోరు విప్పితే చాలు అబద్ధాలు, లేదంటే బూతులు. ఈ 2 తప్ప ఏమీ రావు వాళ్ళకి. చిన్న అవకాశం దొరికినా ఏవో మాయమాటలు చెప్పి కులాల్ని రెచ్చగొట్టి కుల రాజకీయం చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అయినా ముఖ్యమంత్రిని బూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దెట్టుకుంటారా? ఎలాంటి వాడికి కులాన్ని ఆపాదించి కులచిచ్చులు పెడదామనుకునే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది. శ్రీకాకుళం పలాస వృద్ధురాలు ఇంట్లో దొంగతనం. పలాస బత్తుల వీధిలో వృద్ధురాలు మల్లా ప్రేమ్ కుమారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి నిందితుడి దగ్గర నుంచి 2.50 లక్షల పావు తులం బంగారం ని కాశీబుగ్గ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సాహా బాయి మహమ్మద్ మీడియాతో వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 7th ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద 8th ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో కంప్లైంట్ పేరు మల్లా ప్రేమ్ కుమారి. ఈవిడకు 70 years ఉంటాయి. ఈవిడ బత్తులగిరి పలాసలో ఈవిడ సింగిల్ ఉమెన్. ఈవిడ పెన్షన్ అమౌంట్ వస్తుంటుంది, దాంతోపాటు ఈవిడ క్యాషియో ఫ్యాక్టరీస్ లేబర్ వర్క్ చేస్తుంటుంది. సో ఈవిడ దగ్గర అరౌండ్ 2.5 lakhs అండ్ కొంచెం గోల్డ్ కూడా ఈవిడ దగ్గర ఉంది. సో ఈ విషయము, ఈ గోల్డ్ వీళ్ళ దగ్గర క్యాష్ ఉన్న విషయం వీళ్ళ ఇంటి పక్కనే ఉంటున్న ఒక 2 జువెనైల్స్ అండ్ ఆల్సో గణేష్ అన్న ఒక వ్యక్తికి, ముగ్గురికి కూడా నాలెడ్జ్ ఉంది. సో దీంట్లో ఏంటంటే దీంట్లో ఒక జువెనైల్ లేడీ ఉంటుంది. వాళ్ళ అక్క ఎంగేజ్మెంట్ ఒక 15 days బ్యాక్ అయింది. సో దీంట్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి ఇందులో ఉన్న ఒక జువెనైల్ ఈ సింగిల్ ఉమెన్ పిలవడం జరిగింది. ఇంటికి పిలిచి అందులో ఈ జువెనైల్ వాళ్ళ బ్రదర్ అలాగే గణేష్, ఈ గణేష్ ముగ్గురు కూడా వీళ్ళు పల్పీ ఆరెంజ్ లో ఒక స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసేసి అందులో ఆవిడకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఆవిడ స్లో కోల్పోయి ఉండడం, ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న గోల్డ్ క్యాష్ని తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చి దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.